ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మణిద్వీప వర్ణన. ఈ మణిద్వీప వర్ణన అనంగానే ప్రతి ఒక్కరికి తెలిసినది 32 శ్లోకాలను పఠించటం. దీనిని పఠిస్తే మనకి గృహయోగం కలుగుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. కానీ తెలియని విషయం ఏమిటి అంటే మణిద్వీప వర్ణన పఠించవలసినది ఈ 32 శ్లోకాలను కాదు. వ్యాస భగవానుడు రచించినటువంటి దేవి భాగవతంలో మణిద్వీప వర్ణన ఉన్నది. ఇది 12వ స్కందంలో ఇవ్వబడి ఉన్నది. ఋషి వాక్కు ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవి భాగవతంలో ఇచ్చినటువంటి మణిద్వీపాన్ని పఠించాలి. అందరికీ తెలిసింది కేవలం గృహయోగము మాత్రమే. కానీ మీరు దేవి భాగవతంలో ఇచ్చినటువంటి మణిద్వీప వర్ణనను ఒక్కసారి పరిశీలించి చూడండి. కేవలం గృహయోగమే కాదు, నివసిస్తున్న గృహంలో లేదా కొత్తగా కొన్న గృహానికి ఉన్న సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గ్రహ బాధ అనేది తప్పకుండా ఉంటుంది. ఈ మణిద్వీప వర్ణన పఠించటం వల్ల ఆ గ్రహ బాధలు తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత సిద్ధిస్తుంది. ఒకటేమిటి, మనకున్న ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఈ మణిద్వీప వర్ణన చదవటం వల్ల కలుగుతుంది. ఈ మణిద్వీప వర్ణన నేను క్లుప్తంగా ఇక్కడ మీకు వర్ణిస్తున్నాను. ఎన్ని ప్రాకారాలున్నాయి, ఏ ఏ ప్రాకారంలో ఏమేమి ఉంటాయి, ఆ ఒక్కొక్క ప్రాకారాన్ని మనం పఠించటం వల్ల మనకి కలిగే లాభాలు ఏమిటి, ఏ దోషాలు నివారణ అవుతాయి అని ప్రతిదీ కూడా ఈ మణిద్వీప వర్ణనలో ఇవ్వబడి ఉన్నది. జగదాంబ లోకం మణిద్వీపం అనన్య దేవీ భక్తులకు అమ్మ అనుగ్రహించే పరంధామం. తాత్వికంగా పరిశీలిస్తే మనలో ఉన్న వివిధ ప్రకృతి భూమికలను చైతన్యవంతం చేస్తూ వాటికి అతీతంగా ఉండే పరబ్రహ్మ తత్వమే ఇక్కడ సగుణంగా సాకారంగా ధ్యాన యోగ్యంగా వర్ణించబడింది. ఈ మణిద్వీప వర్ణన యొక్క ప్రభావం ఫలశ్రుతిలోనే చెప్పబడి ఉన్నది. వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం బ్రహ్మలోకానికి పైన స్వర్ణలోకం విరాజిల్లుతూ ఉంటుంది. దానినే మణిద్వీపమని అంటారు. మణి అంటే స్వయం ప్రకాశం శక్తి కలది అని అర్థం. అందులో శ్రీ త్రిభువనేశ్వరీ దేవి ప్రకాశిస్తూ ఉంటుంది. అన్ని లోకాల కన్నా అధికమైనది కావడం వల్ల మణిద్వీపాన్ని సర్వలోకమని అంటారు. ఆ తల్లి దానిని తన సంకల్ప మాత్రం చేతనే నిర్మించింది. శ్రీ మూల ప్రకృతిదేవి ఈ సకల సృష్టికి పూర్వం మణిద్వీపాన్ని తన నివాసంగా ఏర్పరచుకున్నది. అది కైలాసం కన్నా మిన్నగా, వైకుంఠం కంటే ఉత్తమంగా, గోలోకం కంటే శ్రేష్టంగా ఒప్పుతున్నది కనుకనే అది సర్వలోకాధికం. ఈ 3 లోకాల్లోనూ దానిని మించి సుందరమైన నగరం ఇంకొకటి లేనేలేదు. ఆ మణిద్వీపానికి 4 వైపులా అమృత సముద్రం విలసిల్లుతూ ఉంటుంది. వ్యాస మహర్షి జనమేజయునకు ప్రతి ప్రాకారం గురించి వాటి విశేషాల గురించి వర్ణిస్తున్నాడు. మొదటి ప్రాకారం కాలాయాన ప్రాకారం కనిపిస్తుంది. ఈ కాలాయాన ప్రాకారం అంటే ఇనుముతో నిర్మించబడినటువంటి 7 ఆమడల ఎత్తుగల దృఢ ప్రాకారం ఉన్నది. రెండో ప్రాకారం గురించి చెప్తున్నారు. కాంస్య ప్రాకారం నానా వృక్ష మహోద్యానం. కాంస్య అంటే కంచుతో చేయబడినటువంటి ప్రాకారం. కాలాయస ప్రాకారానికి కాంస్య ప్రాకారానికి మధ్యన ఒక అందమైన ఉద్యానవనం ఉంటుంది. ఆ ఉద్యానవనం పేరు నానా వృక్ష మహోద్యానవనం. ఈ వనంలో ఎన్నో జాతుల దేవతా వృక్షాలు ఉంటాయి. ఇక 3వ ప్రాకారం తామ్ర ప్రాకారం కల్పవాటిక. ఇందాక వర్ణించినటువంటి కంచు ప్రాకారానికి ఎగువ లోపలి వైపు రాగి ప్రాకారం ఉంటుంది. కంచు రాగి ప్రాకారాల మధ్యలో కల్ప వనాలు ఉంటాయి. ఈ కల్పవాటికి యందు వసంతరాజు రేయింపగుళ్లు కొలువై ఉంటాడు. అతని 2 భార్యలు మధుశ్రీ మాధవశ్రీలు ఆయనతో పాటు ఇక్కడ ఆనందలోలికలై బంతులాటలు ఆడుతూ విహరిస్తూ ఉంటారు. వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం వసంతరాజు వసంత ఋతువుకి ప్రతీక అయితే, మధుశ్రీ చైత్ర మాసానికి, మాధవశ్రీ వైశాఖ మాసానికి ప్రతీకలుగా నిలుస్తారు. 4వ ప్రాకారం సీస ప్రాకారం సంతాన వాటిక. రాగి ప్రాకారానికి ఎగువ లోపలి వైపు సీస ప్రాకారం ఉంటుంది. రాగి సీసపు ప్రాకారాల నడుమ సంతాన వాటిక ఉంటుంది. ఇది కూడా ఒక వృక్షజాతికి చెందినటువంటి వాటిక. సంతాన వాటిక అంటే ఒకదాని వెనకాల ఇంకొకటి కొనసాగుతూ వచ్చేది అని అర్థం. అంటే ఏ సంపదైనా లోటు లేకుండా మళ్లీ మళ్లీ రావటం. ఈ సంతాన వాటికకు గ్రీష్మ ఋతువు నాయకుడు. అతని భార్యలు శుక్రశ్రీ
శుచిశ్రీలు. శుక్రశ్రీ అంటే జ్యేష్ఠ మాసం, శుచిశ్రీ అంటే ఆషాఢ మాసం. 5వది ఆరకూట ప్రాకారం, ఇత్తడి ప్రాకారం, హరిచందనం. వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సీసపు ప్రాకారానికి ఎగువగా లోపలి వైపు అందమైన ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీసపు ఇత్తడి ప్రాకారముల నడుమ హరిచందన వృక్షాల వనాలు ఉంటాయి. ఈ వనానికి మేఘవాహనుడైన వర్ష ఋతువు అధిపతి. ఇతనికి 2 భార్యలు, నభశ్రీ, నభస్యశ్రీ. నభశ్రీ అనేది శ్రావణ మాసమైతే నభస్యశ్రీ భాద్రపద మాసానికి సూచిక. 6వది పంచలోక ప్రాకారం, మందార వాటిక. ఇత్తడి ప్రాకారానికి ఎగువ వైపున లోపలగా 7 ఆమడల ఎత్తున పంచలోహాల ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహాల ప్రాకారాల నడుమ మందారవనం ఉంటుంది. ఈ వనానికి అధిపతి ఏ రోగము లేని శరదృతువు. అతనికి 2 భార్యలు, ఈశలక్ష్మి, ఊర్ధ్వలక్ష్మి. ఈశలక్ష్మి ఆశ్వయుజ మాసానికి ప్రతీక అయితే ఊర్ధ్వలక్ష్మి కార్తీక మాసం. 7వది రౌప్యశాలం, పారిజాత వాటిక. రౌప్యశాలం అంటే వెండితో చేసినటువంటి ప్రాకారం. అక్కడ పారిజాత వృక్షాలు క్రొత్త పూగుత్తులతో నెత్తావులీనుతూ ఉంటాయి. ఇక్కడ అధిపతి మహోజ్వలమైనటువంటి హేమంత ఋతువు. ఇతనికి 2 భార్యలు, సహస్రీ, సహస్యశ్రీ. సహస్రీ మార్గశిర మాసమైతే సహస్యశ్రీ పుష్యమాసానికి ప్రతీక. 8వది హేమశాలం, కదంబ వాటిక. హేమశాలం అంటే బంగారం, వెండి, బంగారం ప్రాకారాల నడుమ పూలతో చిగుళ్లతో శోభిల్లేటటువంటి కదంబవనం ఉంటుంది. దీనికి అధిపతి శిశిర ఋతువు. అతనికి 2 భార్యలు, తపశ్రీ. ఈవిడ మాఘమాసానికి ప్రతీక. ఇక 2వ భార్య తపస్యశ్రీ. ఈవిడ ఫాల్గుణ మాసానికి ప్రతీక. దీనితో సంవత్సరంలో ఉన్నటువంటి ఋతుచక్రం పూర్తవుతుంది. ఇక్కడ వరకు మనం 7 వనాలను, 8 ప్రాకారాల గురించి తెలుసుకున్నాము. ఈ కల్ప వృక్షాలను ధ్యానిస్తే చాలు, మన సంకల్పాలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇక పైన వచ్చేటటువంటివి అన్నీ కూడా రత్నాలతో కూడినటువంటి ప్రాకారాలు. అందరికీ తెలిసిన విషయమే, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నము ప్రతీకగా ఉంటుంది. ఆ ప్రాకారాల మధ్యనున్నటువంటి చోట్లు కూడా అన్నీ ఆ రత్నానికి సంబంధించిన కాంతులతో వెదజిల్లుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఈ నవరత్న ప్రాకారాలను ధ్యానం చేస్తే చాలు, మనకున్న సర్వ గ్రహ దోషాలు నివారణవుతాయి. 9వ ప్రాకారం పుష్యరాగ ప్రాకారం, దిక్పాలకుల ఆవాసం. ఇక్కడ నేల, వనాలు, ఉపవనాలు అన్నీ కూడా పుష్పరాగమయాలే. అచట రత్న ప్రాకారం కలదు. ఇక్కడ దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయాన అగ్ని, దక్షిణాన యముడు, నైరుతి దిశన రాక్షసులు ఉంటారు. నిరుతి తన శక్తితో వెలుగుతూ ఉంటాడు. పడమట దిక్కున వరుణదేవుడు, వాయువ్య లోకములో వాయుదేవుడు, ఇక ఉత్తరాన యక్షలోకం వెలుగుతూ ఉంటుంది. కుబేరుడు తన శక్తితో అధిక సంపన్నుడై తేజరిల్లుతూ ఉంటాడు. ఇక ఈశాన్యమున మహారుద్రలోకం విరాజిల్లుతూ ఉంటుంది. ఇందులో మహారుద్రుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ దిక్కుని మనసారా ధ్యానించడం వల్ల ఈశ్వర కృప మనపైన ఉంటుంది. ఈ ప్రాకారాన్ని ధ్యానించడం వల్ల దిక్పాలకుల యొక్క మహా అద్భుతమైన శక్తి వరప్రసాదంగా మనకి లభిస్తుంది. 10వది పద్మరాగమయ ప్రాకారం, 64 కళాశక్తుల ఆవాసం. ఇక్కడి ప్రాంతం అంతా కూడా పద్మరాగ మణులతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా 64 దేవతలు ఉంటారు. వీరు కళాదేవతలు. చతుషష్ఠి కళలకు వీరు ప్రతీకలు. ఈ 64 శక్తులను తలుచుకోవటం వల్ల, స్మరించటం వల్ల మనకు విద్య లభిస్తుంది. 11వది గోమేధిక ప్రాకారం, 32 శక్తుల ఆవాసం. ఇక్కడి ప్రాంతమంతా కూడా గోమేధికములతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ 32 శక్తులు నిరంతరం చక్రములను దాల్చి ఉంటారు. ఈ 32 శక్తులను మనం వచించడం వల్ల మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించబడతాయి. 12వది హీర ప్రాకారం, దేవి పరిచారికల ఆవాసం. హీర అంటే వజ్రంతో చేయబడినటువంటి ప్రాకారం. ఇక్కడ భువనేశ్వరి దేవికి ముఖ్యమైనటువంటి 8 మంది పరిచారికలు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క పరిచారికకు 1,00,000 దాసీలు ఉంటారు. వీరి పేర్లను తలుచుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. అమ్మ సేవ చేసే ఈ పరిచారికలు మనం తలచటం వల్ల మనకి వారి సేవ చేసుకునే భాగ్యం లభిస్తుంది. 13వది వైడూర్య ప్రాకారం,
అష్టమాతృకుల ఆవాసం. ఇక్కడ బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనే సప్త మాతృకులతో పాటు శ్రీ మహాలక్ష్మి 8వ మాతృకగా విరాజిల్లుతూ ఉంటుంది. తరువాతది ఇంద్రనీల ప్రాకారం, షోడశ శక్తుల ఆవాసం. ఇక్కడ ఒక మహాపద్మం అలరారుతూ ఉంటుంది. అది 16 రేకులు కలిగి సుదర్శన చక్రం వలె ప్రకాశిస్తూ ఉంటుంది. అచట 16 శక్తుల నివాస స్థానాలు ఉంటాయి. వారందరూ జగదీశ్వరీ దేవి యొక్క సేనా నాయకులు. 15వది ముక్తారత్న ప్రాకారం, అష్ట మంత్రినుల ఆవాసం. ముక్తారత్న అంటే ముత్యములు. ఈ ప్రాకారం మొత్తము కూడా జాతి ముత్యాలతోటి కాంతులీలుతూ ఉంటుంది. మధ్యలో 8 దళాల కమలం వెలుగులీలుతూ ఉంటుంది. ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అమ్మవారి శక్తి నివసిస్తుంది. వీరినే అష్ట మంత్రినులు అంటారు. ఈ విశ్వమంతా జరిగే వార్తలు అన్నిటినీ క్షణక్షణం భువనేశ్వరీ దేవికి తెలుపగలవారు. 16వది మరకత ప్రాకారం, షట్కోణ దేవతల ఆవాసం. అక్కడ షట్కోణములు ఉంటాయి. ఒక్కొక్క కోణము దగ్గర ఒక్కొక్క దేవత నెలకొని ఉంటుంది. అక్కడ ప్రతి బ్రహ్మాండ మండలి బ్రహ్మాదులు సమిష్టి రూపులై బ్రహ్మాదులందరూ శ్రీ జగదీశ్వరీ దేవిని నిత్యం సేవిస్తూ ఉంటారు. 17వది విద్రుమ ప్రాకారం, పంచభూత నాయకుల ఆవాసం. విద్రుమ అంటే పగడాలు. పంచభూతాల స్వామినులు 5గురు ఉన్నారు. ఈ 5గురు పంచభూతాలకు ప్రతీక. వీరిని తలిస్తే చాలు పంచభూతాలు అన్ని కూడా మనకి అనుకూలంగా ఉంటాయి. 18వది నానారత్న ప్రాకారం, మాణిక్య మండపం. ఇక్కడ శ్రీదేవి మహా అవతారాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడ 10 మహావిద్యలు రూపుదాల్చి ప్రకాశిస్తూ ఉంటాయి. అంతేకాదు 7 కోట్ల మహామంత్రములు రూపుదాల్చి శోభిల్లుతూ ఉంటాయి. అందుకే ఈ ప్రాకారాన్ని మనసారా స్మరిస్తే చాలు వారికున్న మంత్రశక్తులు అన్నీ కూడా మనకి లభిస్తాయి. తరువాతది 19 సహస్ర స్తంభ మండపం అంటే 1000 స్తంభాల మండపం. ఇక్కడ ప్రధానంగా 4 మండపాలు ఉంటాయి. శృంగార మండపంలో దేవతలు మధురంగా స్వరాలతో దివ్యగానం ఆలపిస్తారు. ముక్తి మండపమందు జగదాంబ బ్రహ్మాండ మండలి పరమ భక్తులకు ముక్తి భాగ్యం ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక జ్ఞాన మండపమందు జ్ఞానకాంతులు వెలిగిస్తూ విధేయాత్ములైన వారికి పరమ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది. ఇక ఏకాంత మండపంలో తన మంత్రినులతో కొలువుండి లోక రక్షణ గూర్చి ఆలోచిస్తూ ఉంటుంది. 20వది చింతామణి గృహం, జగదాంబ నివాసం. ఇప్పటి వరకు ఎన్నో ప్రాకారాలు, వనాలు దాటుకొని ఆఖరున అమ్మవారి గృహానికి చేరుకున్నాము. మహాపద్మాటివిని ఇప్పుడు ధ్యానించాలి. అంటే మెట్ట తామరలు భూమి నుంచి ఉద్భవించినవి. ఇక్కడ మధ్య భాగంలో చింతామణి గృహం ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క ప్రధానమైన అంతఃపురం. ఈ గృహమునందు 10 మెట్లు వరుసతో దివ్య కాంతులీనే మంచం శోభిల్లుతూ ఉంటుంది. దానిపైన త్రిభువనేశ్వరుడు మహాదేవుడు అయిన కామేశ్వరుడు ఉంటాడు. ఆయనకు ఎడమ వైపున త్రిభువనేశ్వరీ దేవి కూర్చొని ఉంటుంది. ఈ మంచానికి 4 కోళ్లు ఉంటాయి. ఒక్కొక్క కోడు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులుగా ఉంటారు. సృష్టి, స్థితి, సంహార, తిరోధానము ఆ మంచపు కోళ్లకు శక్తులుగా ఉంటే మధ్య బల్ల అనుగ్రహ శక్తి స్వరూపంగా సదాశివుడు ఉంటాడు. ఈ 5 రూపాలలో మహాదేవుడు సృష్టిని నిర్వహిస్తూ ఉంటే ఆ సృష్టిని నిర్వహించే శక్తిగా అమ్మవారు ఉన్నారు. ఇక ఈ చింతామణి గృహంలోకి అడుగుపెట్టగానే మనం ఇంకా ఎక్కడికి వెళ్లేందుకు లేదు. ఇదే మన ఆఖరి పయనం. వ్యాసుడు ఈ చింతామణి గృహంలో అమ్మవారి రూపం, అయ్యవారి రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఆ మహాదేవుడు సర్వేశ్వరుడు 16 ఏళ్ల యువకుడుగా ప్రకాశిస్తున్నాడు. స్ఫటికం వలె వెలిగేవాడు. ముక్కంటి చల్లని దయతో చూపులతో విరాజిల్లేవాడు. 5 ముఖాలు, 3 నేత్రాలు, 4 భుజాలతో జింక, పరశువు, వరదాభయ ముద్రలు దాల్చి విరాజిల్లుతూ ఉంటాడు. ఆ తరువాత భువనేశ్వరి మాత యొక్క అలంకరణ, ఆభరణాలు, అమ్మ యొక్క రూపం అన్నీ కూడా వివరిస్తున్నాడు. అమ్మవారు ధరించినటువంటి ఆభరణాల దగ్గర నుంచి అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అన్న ప్రతి విషయాన్ని కూడా వ్యాసుడు చక్కగా ఇక్కడ వచించాడు. ఇవి చదివితే చాలు అమ్మవారి రూపం మనకి కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. ఆ తరువాత చింతామణి గృహం యొక్క పరిమాణాన్ని, అది ఎంత ఆమడల దూరం ఉంటుందో,
అక్కడ ఏమేమి ఉంటాయి అన్నది వివరంగా వివరించాడు. అంతేకాదు ఈ చింతామణి గృహాన్ని ఎవరు చేరుకుంటారు అంటే ఆ తల్లి యొక్క పరమ భక్తులైనటువంటి వారు, ఆమె ఉపాసకులు. అంటే నిష్కల్మషమైన భక్తితో ఎవరైతే ఉంటారో వారు ఆ తల్లిని చేరుకుంటారు. ఈ మణిద్వీప వర్ణనను ఎవరైతే చదువుతారో లేదా వింటారో, ఈ మణిద్వీప వర్ణన చదివినా, గానం చేసినా లేదా భక్తి శ్రద్ధలతో విన్నా ఎంతటి ఫలితం మనకి లభిస్తుంది అన్న విషయాన్ని సాక్షాత్తు 1000 పడగలు గల ఆదిశేషువునకు కూడా శక్తి చాలదు. దరిద్రం దరిచేరదు, అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాక కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో, భక్తి, జ్ఞాన, వైరాగ్య, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో తులతూగుతారు. యోగులు, సిద్ధులు, జ్ఞానులు, మహాభక్తుల ఇంట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామమును చేరుకుంటారు. ఈ మణిద్వీప వర్ణన పారాయణం ఇంట్లో చేసే వాస్తు దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. మనకి గల సమస్త కోరికలు నెరవేరుతాయి. ఎటువంటి కష్టము మన దరి చేరదు. ఈ బ్రహ్మాండమును కను రెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వము ఉంటుందని మణిద్వీపములో వర్ణించబడి ఉన్నది. అందుకే ఎవరైతే మణిద్వీప వర్ణన పారాయణ చేసి లేదా వింటూ అమ్మవారి పూజ చెయ్యాలి అనుకుంటున్నారో వారు కేవలం ఒక్క శుక్రవారం పూట 32 రకాల నైవేద్యాలతో 32 రకాల పూలతోటి అమ్మను అర్చించి పూజించవచ్చు. మీరు కేవలం చేయవలసిందల్లా అమ్మవారి ఫోటో లేదా ప్రతిమను పెట్టుకొని యథావిధిగా ధూపం, దీపం, నైవేద్యాలను సమర్పించి 32 రకాల పుష్పాలతోటి పూజిస్తూ ఈ దేవి భాగవతంలో చెప్పబడినటువంటి అమ్మవారి శ్లోకాలను పఠిస్తూ లేదా వింటూ అర్చిస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో మనం మాటల్లో చెప్పలేము. 32 నైవేద్యాలు, 32 వివిధ రకాలైన ఫలాలు, 32 వివిధ రకాలైనటువంటి పుష్పాలు, ఇవేమి మాకు దొరకవండి అనుకునేవాళ్లు మీ శక్తి కొలది మీరు ఒక్క నైవేద్యం, ఒక్క ఫలం, ఒక్క రకమైన పుష్పాలను సమర్పించి అర్చించవచ్చు. అమ్మ చూసేది కేవలం మీ భక్తి మాత్రమే, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఒక శుక్రవారం కాదండి, నేను 9 శుక్రవారాల పాటు చేస్తాను అన్నా కూడా మీ శక్తి కొలది మీరు ఈ పారాయణం నిర్వహించుకోవచ్చు. ఇది మొదటి రకం అయితే, ఇక రెండవ రకం 9 రోజుల పాటు లేదా దీక్షగా 41 రోజుల పాటు వరుసగా నిత్యము కూడా ఈ మణిద్వీప వర్ణన పారాయణం చెయ్యాలి అని కూడా సంకల్పించుకోవచ్చు. శుక్రవారం రోజున మొదలుపెట్టి నిరంతరంగా ఈ పారాయణ చేయవచ్చు. రోజుకొక నైవేద్యం, రోజుకొక ఫలాన్ని, అలాగే రోజుకొక పుష్పంతో అర్చించవచ్చు. నేను ఏ పూజ చెయ్యలేనండి, కేవలం అమ్మవారి శ్లోకాలను వింటాను లేదా పారాయణ చేస్తాను అనుకునేవాళ్లు శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఆడియో పెట్టుకొని లేదా మీరు శ్లోకాలను పఠిస్తూ అయినా అమ్మవారి వర్ణనను మనసారా ధ్యానిస్తూ కూడా మీరు అమ్మవారి మణిద్వీప వర్ణనను చేయవచ్చు. 41 రోజుల పాటు నిరంతరంగా అమ్మవారి మణిద్వీప వర్ణన పారాయణ చేస్తే మీ ఇల్లే చింతామణి గృహమవుతుంది. అమ్మవారు స్వయంగా మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు. అమ్మ మన ఇంట్లోనే ఉన్నది అన్న భావన స్వయంగా మీరే అనుభవిస్తారు. అమ్మ మనతో ఉంటే మనకింకేం లోటు ఉంటుంది చెప్పండి. మీరు ఎలా ఆచరించినా భక్తి శ్రద్ధలతో మీరు చేయవలసిందల్లా మణిద్వీప వర్ణనను చదవటం లేదా వినటం, ఇది ముఖ్యం. నేను ఈ వీడియోలో మీకు మణిద్వీపం అసలు ఎలా ఉంటుంది, ఆ అమ్మవారి చింతామణి గృహాన్ని చేరుకోవటానికి ఎన్ని ప్రాకారాలు దాటాలి, ఎన్ని వనాలను దాటాలి, ఎన్ని ప్రాంతాలను దాటుకుంటూ వెళితే అమ్మవారి సన్నిధిని చేరుకుంటామో, ఒక్కొక్క ప్రాకారం యొక్క వర్ణన, ఇవన్నీ కూడా క్లుప్తంగా మాత్రమే నేను చెప్పాను. వచ్చే వీడియోలో దేవి భాగవతంలో చెప్పబడినటువంటి 283 మణిద్వీప వర్ణన శ్లోకాలను నేను చదివి మీకు కూడా నేర్పించే విధంగా వీడియోని చేసి పెడతాను. ఆ ఆడియో పెట్టుకొని శ్లోకాలను భక్తి శ్రద్ధలతో వింటూ ప్రతి శుక్రవారం లేదా నిత్యము మీరు అమ్మవారి పూజను నిర్వహించుకోవచ్చు. మీ సకల కోరికలను నెరవేర్చుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్నందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. భువనేశ్వరీ దేవి పాదార్పణమస్తు. స్వస్తి.